నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్ట్రైట్ ఇన్ఫర్మేషన్. ఈరోజు వీడియోలో అన్నదాత సుఖీభావ గురించి మనం ప్రీవియస్గా ఒక వీడియో చేయడం జరిగింది కదండి. దానికి హ్యూజ్ రెస్పాన్స్ కూడా రావడం జరిగింది. ఆ వీడియోలోనే మనం చెప్పాము, వెరిఫికేషన్ ప్రక్రియ అనేది పూర్తి అయిన తర్వాత ఈకేవైసీ మీ పేరు అనేది రావడం జరుగుతుందండి. కంపల్సరీ ఈకేవైసీ వేయాలని చెప్పి మనం చెప్పాం కదండి. అయితే ఆ రోజు రావడం అయితే జరిగిందండి. ప్రస్తుతానికి ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ అనేది రావడం జరిగింది. అది సంబంధిత అగ్రికల్చర్ అసిస్టెంట్ వారి లాగిన్లో ఇవ్వడం అయితే జరిగిందండి. ఎవరైతే ఎలిజిబుల్ అయి ఉన్నారో ఈ ఎలిజిబుల్ అయిన ప్రతి రైతు కూడా బయోమెట్రిక్ అథెంటికేషన్ అయితే ఇవ్వాలండి. ఈకేవైసీ చేయించుకోవాలండి. ఈ ఈకేవైసీ ప్రక్రియ అనేది ఎందుకు చేస్తారనేది ఇదివరకు కూడా నేను చెప్పాను. ఈ ఈకేవైసీ ప్రక్రియ అనేది రెండు రకాలుగా చేస్తారండి. ఫస్ట్ బెనిఫిషరీ అనేవాళ్ళు ఎలిజిబుల్ అయ్యి అన్ని పారామీటర్స్లో ఎలిజిబుల్ అయ్యి స్కీమ్కి రెడీగా ఉన్నారనుకోండి, వాళ్ళు ప్రస్తుత స్థితి వాళ్ళు లైవ్లో ఉన్నారా లేదా అనే విషయం గుర్తించడం కోసం ఈకేవైసీ స్టేటస్ అనేది ఈకేవైసీ ప్రక్రియ చేస్తారండి. అలాగే స్కీమ్ అయిపోయిన తర్వాత నిధులు జమ అయిన తర్వాత మీకు అందాయా లేదని కన్ఫర్మేషన్ గవర్నమెంట్ ఎక్నాలజ్మెంట్ కోసం బయోమెట్రిక్ ఈకేవైసీ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఈ రెండు రకాలుగా ఈకేవైసీ లైవ్లో ఉన్నారో లేదా తర్వాత అమౌంట్ పడిన తర్వాత ఎక్నాలజ్మెంట్కి ఈ రెండు రకాలుగా చేస్తారు. ప్రస్తుతానికి ఎలిజిబుల్ లిస్ట్ వచ్చి ఉన్నది కాబట్టి దీనికోసం ప్రత్యేకంగా యాప్ డిజైన్ చేసి వాళ్ళకి సంబంధించిన లాగిన్స్ ఇచ్చి విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ వారి దగ్గర ఇవ్వడం అయితే జరిగింది. మీరు మీ సంబంధిత ఆధార్ కార్డ్ పట్టుకొని వెళ్ళి ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోండి. ప్రస్తుతానికి ఓన్లీ బయోమెట్రిక్ ఆప్షన్ మాత్రమే ఉంది. తర్వాత చాలామంది బయట అక్కడెక్కడ ఉంటారు కదండి, వలస వెళ్ళడం కానీ లేదా ఏదైనా పనుల మీద బయటకు వెళ్తారు కదండి, వాళ్ళు కూడా సెర్చ్ బై ఆధార్లో మీరు ప్రస్తుతానికి ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ సంబంధించిన సచివాలయంలో కాంటాక్ట్ అయ్యి అక్కడ కూడా మీరు మీ బయోమెట్రిక్ అనేది పూర్తి చేసుకోవచ్చండి. మీ పేరు ఎలిజిబుల్లో ఉందా లేదా అనేది ఎలా చెక్ చేసుకోవాలంటే, నేను ప్రీవియస్గా చెప్పాను కదండి, అన్నదాత సుఖీభావ వెబ్సైట్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఫస్ట్గా వచ్చిన ఏదైతే సైట్ ఉందో దాని మీద క్లిక్ చేస్తే మీ ఆధార్ నెంబరు క్యాప్చా ఎంటర్ చేయండి. ఎంటర్ చేశాక అక్కడ మీకు స్టేటస్ అనేది రావడం జరుగుతుంది. విఏఏ అప్రూవల్ ఇవన్నీ అయిపోయిన తర్వాత ఎంఏఓ అప్రూవల్ దగ్గర స్టేటస్ దగ్గర ఎంఏఓ అప్రూవల్ కూడా ఉన్నదనుకోండి, డెఫినెట్గా మీ పేరు అనేది ఉండడం జరుగుతుందండి. ఇవన్నీ కూడా 6 పారామీటర్స్ లోబడి ఇవన్నీ 6 వ్యాలిడేషన్ అయ్యి మీ పేర్లు ఎలిజిబుల్ లిస్ట్లో రావడం అయితే జరిగిందండి. సో మీరు ఇమ్మీడియట్గా ఈ కేవైసీ ప్రాసెస్ అనేది పూర్తి చేసుకోండి. ఓకేనండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండి.